These are the agreement papers. Kindly go through it. థ్యాంక్ Payment in dollars, Mr. Koteswarrao. ఇదిగోనండి బాక్స్. ఏ బాక్స్? ఆ బాక్స్ అండి. ఓ అదే. డాడీ భరత్ని టీకి పిలిచానని చెప్పాను కదా, ఫినిష్ అప్ ఓ ఫాస్ట్. 1 minute బేబీ, 1 minute. భరత్ వస్తుంది, భరత్ వస్తుంది. ఏమండి ఇతను అచ్చం ఆ రైల్వే కూలీలా లేడు? అవును, ఖరీదైన కార్బన్ కాపీలా ఉన్నాడు. మమ్మీ డాడీ మీరు బోల్తా పడ్డారు, ఇద్దరు వేరు వేరు. ఆ? ఇదేమిటి అంతా అలా అయిపోయారు? నన్ను చూస్తే ఈ బంధువులు ఎవరిని గుర్తొచ్చారా? తప్పుగా అనుకోకు బాబు, నీలాంటి అబ్బాయే మా ఇండియాలో ఒకతను ఉన్నాడు, అందుకే స్మాల్ షాక్ అయ్యాం. యా యా. యా? మనిషిని పోలిన మనుషులు ఖండానికి కూడా చప్పున ప్రపంచంలో 6 ఉంటారండి. ఇండియాలో కూడా ఉన్నారనమాట. అదలు నాలాంటి వాడు ఇంకొకడు ఏ ఖండంలోనైనా ఉండి ఉంటాడా? నీలాంటి కోతి ఉంటుంది కానీ నీలాంటి మనిషి ఉండడు రా. అమ్మా రంజని, భరత్ గారిని తీసుకెళ్లి మన ఇల్లంతా చూపించి ఈలోగానే బిజినెస్ ఫినిష్ చేసుకొస్తాను. ప్లీజ్ కమ్. నేను వస్తాడు. గృహం, ఈ పెట్టి లాకర్ నంబర్ అంతా మర్చిపోయాను. మన పెళ్లి రోజు. పెళ్లి రోజా? మార్చి 15 153. ఏమిటి ఇందులో ఆకులు వక్కలు విగ్రహం తప్ప ఏమీ లేవు. డాలర్లు ఏమయ్యాయి? అమ్మో, కనకదుర్గమ్మ తల్లి ఇందులోనే పెట్టానండి. గృహం నాకు ఆగ్రహం తెప్పించుకో, డబ్బు ఏమైందో చెప్పు. Mr. Koteswarrao, dollars ready చేశాకే అగ్రిమెంట్ రాసుకుందాం. We'll meet again. అయ్యో అయ్యో, ఆగండి మిస్టర్ కోటేశ్వరరావు, మీకు అభ్యంతరం లేకపోతే ఆ $1,00,000 నేను ఇస్తాను. $1,00,000? యా అంకుల్. కనకదుర్గ చూసారా, అచ్చం మన డాలర్స్ లాగానే ఉన్నాయండి. నీ మొహం, మన రూపాయి నోట్లన్నీ ఒక్కలా ఉన్నట్టే డాలర్లన్నీ ఒక్కలాగే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు, సమయానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన ప్రెస్టేజ్ కాపాడావు. శేషు, శేషు ఆకలిస్తుందా నాన్న? మీ అల్లుడు ఏంటంటే $1,00,000 ఫట్మని ఇచ్చాడు. వాడంతే, నో హ్యాండ్ లోన్స్, ఆల్ చారిటీస్, దానాస్ అండ్ ధర్మాస్. అందుకే $3-4 లక్షల క్యారీ చేస్తుంది నేను. అవును, ఫ్రిడ్జ్ లో గుడ్లు ఏమైనా దొరుకుతాయా? డజన్లుగా ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. శేషు, శేషు ఫాదలు గుడ్డు కోసం వెళ్ళాడు గుడ్డినాయాలు, వాణ్ణి జాగ్రత్తగా చూస్తుండు. నేను లోపల పెడతా చెయ్యి, లాగుతా $10,000. ఫాదలు చేతికెట్టి మెత్తగా తగులుతుంది. ఆకలి ఆకలి. శేషు, నిన్నెవరు చూడలేదు కదమ్మా, ఈ గుడ్డు తినమ్మా. అది నాగోజీ, మనం పెట్టే ఈ తిండి చూసి మనల్ని ఏ లెవెల్ కోటేశ్వరులు అనుకుంటారు? టోటల్ గా సింగపూర్ ఎంత మంది అనుకుంటారు. అమ్మో, పిల్ల తల్లి తండ్రి అన్నీ వస్తున్నాయి. వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ అందరు కూర్చోండి. సినా అందరికి అన్ని వడ్డించండి. పెలుగన్నం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇండియాలో కూలీలు తింటారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. అది అక్కడి మాట. ఇంత నవనాగరికమైన దేశంలో ఉండి కూడా భారత్ తన పేరుతో పాటు భోజనంలో కూడా భారతీయతను వదిలిపెట్టడం లేదు. భరత్, ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. నేను నీతో షేర్ చేసుకుంటా. ఎలా ఉంది డిష్? చాలా బాగుంది. కట్లెట్ కట్లెట్ కాదు, తల తోక కట్ చేసి ఫ్రై చేసిన సింగపూర్ ఎలుక. పళ్ళకు మంచిది. సన్నాస్, ఏ ఐటమ్ ఏదో తెలుసుకుని తినొచ్చు కదా. ఈ ఐటమ్ చూడు ఎంత బాగుందో. పిల్లి కర్రీ అంత బాగుందా? నేను ఇప్పుడు తిన్నది పిల్లి కర్రీయా? యా, హాట్ టు డాగ్ లాగా హాట్ టు క్యాట్. ఏమండి, మీ ఎదురుగా ఉన్న ఆ ఖాళీ గిన్నె కొంచెం అందుకోండి. ఎందుకు? వాంతి చేసుకోవడానికి. ఎలకని తిన్నది వీడు, పిల్లిని తిన్నది వాడు. చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి కానీ నీకెందుకు? ఈ నూడిల్స్ బాగున్నాయి, ట్రై చేయి. అవి నూడిల్స్ కావు, నేతిలో వేయించిన కొండచులు పేగులు. ఓలి దేవుడు, నాకెందుకు వచ్చింది? నేను ఈ పొట్లకాయ తింటా. అది పొట్లకాయ. అది పొట్లకాయ కాదు, కట్లపాము. జనరకు వచ్చినట్లేదు, జూకు వచ్చినట్టుంది. వాష్ బేసిన్ ఎక్కడ? హలో, ఆర్ యు నికోలస్? ఆర్ యు నికోలస్? ఎస్ సార్. కమాన్ కమాన్, హరి అప్.
బాబు నాకు ఇవేమీ అక్కర్లేదు ఆఖరిలో ఇస్తారే చల్లగా ఓ ఉంటుంది డెజర్ట్ ఓ ఫ్రూట్ యా, సాలిడ్ యా. ఫ్రూట్ సాలిడ్ అమ్మో నెవర్ మైండ్ మంకీ మైండ్. కూర్చోడు కూర్చోడు కూర్చోడు. ఎందుకు అలా చూస్తారు? కోతి మౌల్లో ఉన్న ఐస్ క్రీమ్ బాగుంది, తినండి. బాబాయ్ రా బాబాయ్ ఎక్కు. ఆఫీస్ వాళ్ళు నాకు ఈ స్కూటర్ ఇచ్చారు. ఇగో దండారా బాబు, ఆక్కుంటున్నావు దేక్కుంటూనే వెళ్తాను కానీ నీ స్కూటర్ మాత్రం ఎక్కను. అదేంటి బాబాయ్, ఈ ఊళ్ళో నాకంటూ అయిన వాడివి నువ్వే ఇలా కోపడితే ఎలా బాబాయ్? కోపం కాదురా, జాలి. అదృష్టాన్ని చేతిలో దార విడుచుకుంటా ఉన్న బాధరా. ఏదో పొరపాటున వాగాను. అయినా అంజలిని నన్ను నువ్వు కాకి ఇంకెవరు కలుపుతారు బాబాయ్? ఏంటి అంజల్ని నిన్ను కలపాలా? ఇంపాసిబుల్ రా. భారతదేశాన్ని పాకిస్తాన్ కలపొచ్చావు కానీ మిమ్మల్ని మాత్రం కలపలేవురా. రే, అంజల్ లాంటి అమ్మాయిని ప్రేమించాలంటే ఒక స్టైల్ ఉండాలి, ఒక స్మైల్ ఉండాలి, ఒక లుక్ ఉండాలి, ఒక కిక్. ఒక్క మాటలో చెప్పాలంటే రే, ఆ ఆటో దిగుతున్నాడు చూడు, వాళ్ళలాగా జమ్ జమ్ అంటూ ఉండాలిరా. బాబాయ్ ఏంట్రా వాడు ప్రభు బాబాయ్. ప్రభు అంటే వాడు నీకు తెలుసా? తెలియడు పెట్టి కాలేజీలో నా క్లాస్మేట్. ఆహా, రే కుర్రోడు మస్తుగా ఉన్నాడు రా. అక్కడే ఉంది బాబాయ్ డేంజరు. ఏంటి? వాడు ఏ అమ్మాయిని చూసినా వదలడు, ఆ. అమ్మాయిలు వాడిని చూసినా వదలరు. ఇప్పుడు అంజలి గాని వాడి కంట పడిందో. వాడికంటే ఎలా పడుతుందిరా? ఎలా ఏంటి? వాడు చూడు మన టూలెట్ బోర్డు కేసు చూస్తున్నాడు. టూలెట్ వాడు పై రూమ్ లో దిగి అంజలిని చూశాడు. అదేగా నీ కంగారు. ఏయ్, నువ్వేమి భయపడక్కర్లేదురా. ఈ బ్యాగ్ తీసుకో, నువ్వు వెళ్ళి బూత్ లో కూర్చో. నేను పిలిచారు, బయటికి రావద్దు. వాడు పై రూమ్ లోకి వెళ్లకుండా నేను చూసుకుంటాను కదా. అలాగే. ఏయ్, వస్తున్నాను రా. జస్ట్ మినిట్, లగేజ్ ఇక్కడే ఉంచు. వృశ్చిక రాశి, అనుకోని అతిథుల ఆగమనం. నమస్తే అంకుల్. అంకుల, ఆ పిలుపుతో ఎక్కడో టచ్ చేసావయ్యా. ఇంతకీ ఎవరు నువ్వు? చెప్తాను, ముందు మీరు నిలబడండి. ఏంటిది? పాదాభివందనం అంకుల్. మనసులోని గౌరవాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. బై ది బై, నేను ఎవరని అడిగారు కదూ, ఐఎమ్ ప్రభు. కెనడా నుంచి ఈ రోజే వచ్చాను. అంకుల్, అన్నట్టు మీ ఏజ్ ఎంత? మొన్ననే 40 దాటింది బాబు. నీ బొంద మొన్నెక్కడా? నిన్ననే. ఎందుకు అడిగావు? ఎందుకో తర్వాత చెప్తాను. ముందు ఈ టీనేజ్ మీ దగ్గర ఉంచండి. టీనేజా? ఎస్, టీనేజ్ హెయిర్ ఆయిల్ మేడ్ ఇన్ కెనడా. ఇది వాడితే మీ బట్టతల దట్టమైన జుట్టుతో నిగనిగలాడిపోతుంది. నిజంగానా బాబు? ఎస్. ఆంటీ, ఆ చేతికి పిండేంటి? పప్పు రుబ్బుతున్నాను బాబు. వాట్? చేతులతో రుబ్బుతున్నారా? మరి కెనడాలో కాళ్ళతో రుబ్బుతారా? అక్కడ మనుషులు రుబ్బరు, మెషిన్స్ రుబ్బుతాయి. ఆంటీ, ఇది జెట్ స్పీడ్ మినీ మిక్సీ మేడ్ ఇన్ జపాన్. ఏ పప్పునైనా క్షణాల్లో రుబ్బేస్తుంది. ఇది మీ దగ్గర ఉంచండి. నేను ఎలాగో పైన ఉంటాను కదా, అవసరమైనప్పుడు వచ్చి వాడుకుంటాను. ఏమండి ఈ కుర్రాడు నాకు తెగ నచ్చేసాడండి. చిన్నబాయ్, నీకు నచ్చడం ఏంటి? ఎవరైనా వింటే చండాలంగా అనుకుంటారు. అర్థమైందయ్యా. అద్దెకొచ్చావు కదూ? ఎస్ సార్. ఓకే, మరి ఆల్రెడీ అక్కడ ఒక కన్యారాశి వాడు ఉన్నాడు. నువ్వు అడ్జస్ట్ అవుతావా? విత్ ప్లెజర్ సార్. ఓకే, అడ్వాన్సీ. ఇదిగో. ఇదేంటి ఇతను అడిగితే నువ్వు ఇచ్చావు? నేను ఇచ్చిన అడ్వాన్స్ ఇతని కోసం కాదు, మా శ్రీనివాస్ కోసం. ఈ నుంచి పై రూమ్ లో మా శ్రీనివాస్ ఒక్కడే ఉంటాడు. నువ్వు బయలుదేరవా, వెళ్ళు. నువ్వు ఆగవయ్యా. ఇంటి ఓనర్ నువ్వా నేనా? మీరేనండి. మరి అన్ని విషయాలు నువ్వే డిసైడ్ ఏం చేసేస్తావేంటి? డిసైడ్ చేయడం కాదయ్యా మగడ. ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా వాడికి ఇంక్రిమెంట్ మీద ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు మీద ప్రమోషన్లు. అందుకని ఈ కలిసి వచ్చిన ఇంట్లో నేను ఒక్కడే ఉంటానని అడ్వాన్స్ నా చేతి ఇచ్చి ఆ పంపించాను. ముఖ్యత నాకే చెప్పొచ్చుగా. మధ్యలో కొరియర్ సర్వీస్ లాగా నువ్వెందుకు? నువ్వు తప్పుకో. అది కాదండి. నువ్వు తప్పుకో. సార్, శ్రీనివాసు, ఆచార్య. ఇదిగో శ్రీనివాసు. శ్రీనివాసు, ఉండవా, వాడు ఇంట్లో లేడు, ఆఫీస్కి వెళ్ళాడని చెప్తే నమ్మవేంటి? ఎవరు? వాడిందాక ఇక్కడ తచ్చాడుతుంటే చూసావమ్మా. ఇదిగో శ్రీనివాసు ఒకటోసారి, శ్రీనివాసు రెండోసారి, శ్రీనివాసు. ఏంటండి? అదిగో అమ్ము, నీ బూతులోనే ఉన్నాడు. ఏయ్ శ్రీను. అబ్బో, ఏయ్ రాస్కల్, నువ్వు ఇక్కడ? ఎన్నేళ్ళైందిరా నేను చూసి? అబ్బా, థాంక్ గాడ్. ఇవాళ నీ వల్ల నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. పద ఎక్కడికి? రా చెప్తాను. అరే, ఎక్కడికి రా? కమ్ ఆన్ మ్యాన్. అంకుల్, నేను వీడి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా? ఏరా, అవునవును. ఈ రోజు నుంచి మేము ఇద్దరం కలిసే ఉంటాం. మీకేమైనా అభ్యంతరమా? అబ్బే నాకెందుకు ఉంటుంది అభ్యంతరం? ఉంటే గింటే ఈ బూత్ బాబాయ్కి ఉండాలి. వాట్? మధ్యలో ఈయనకెందుకు అభ్యంతరం? ఏరా,
అవునవును, ఎందుకు? ఏంటి బాబు నీకేమీ అభ్యంతరం లేదా? నీకు లేని అభ్యంతరం నాకెందుకురా? ఏమయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయ్. సీనియర్ ఇచ్చిన డబ్బు మీరు లాక్కుంటారు. ఇదిగో నాకు అడ్వాన్స్. బై ద వే, ఆటోలో నా లగేజ్ ఉంది, తీసుకొస్తాను ఉండండి. ఓకే. అమ్మో, ఇంకా షిప్ ఎక్కడే ఉంటే ఎవరో ఒకరు వచ్చి డబ్బులు కాజేస్తారు. అసలు నిన్ను బయటికి ఎవడు రమ్మన్నారా? నువ్వు పిలిస్తే రమ్మన్నావు కానీ అంకుల్ పిలిస్తే రావద్దనలేదుగా. ఆ గురించావు కానీ అర్జెంటుగా పైకి వెళ్ళి స్వర్గదారం మూసేపో. అమ్మో, అదొకటి ఉంది కదా, తక్కువ. ఇదిగో బూత్ బాబాయ్, నా దగ్గర అన్ని డాలర్స్ ఉన్నాయి. ఆటో వాడికి డబ్బు ఇచ్చి పంపించు, నేను నీకు తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఇదిగో. థ్యాంక్ యూ. ఏంటి బాబు, నీ దగ్గర అన్ని డాలర్లు ఉన్నాయా? నేను ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపించాలా? ఆ తర్వాత నువ్వు వచ్చి నాకు అడ్జస్ట్ చేస్తావా? చేస్తావయ్యా నువ్వు? అసలు నిన్ను నువ్వా మంచి ప్లేటర్ మా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటే నేను మంచివాడిని కనాలనే ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను. దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తాను. ఇగో నువ్వు నోరు పరచుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఎరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. నీ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ, పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరేయ్, నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండవేమిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు రాయించుకోవాలా. రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి, ఎవని? చావడానికి నా కారే దొరికిందా? ఎస్, అనవసరంగా బ్రేక్ వేసి నన్ను డిసప్పాయింట్ చేసావు. ఏంటి మాట్లాడుతున్నావు? నేనేదో సూసైడ్ చేసుకున్నాం అనుకున్నా, నా ప్లాన్ మొత్తం అప్సెట్ చేసావు. దా మళ్ళీ గుద్దే. వాట్ నాన్సెన్స్. నో, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. ఐ వాంట్ టు డై. బట్ వై? బికాజ్ ఐ లవ్ కమిటింగ్ సూసైడ్. కొందరు గంగలో మునుగుతారు, కొందరు ఎవరెస్ట్ ఎక్కుతారు, కొంతమంది తాళం మీద నడుస్తారు, కొందరు పైనుంచి దూకుతారు. అది వాళ్ళ ఇష్టం. నేనైతే చిన్నప్పటి నుంచి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానండి. అదే నా కోరిక. నాకు సూసైడ్ చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. ఆర్ యు సీరియస్? ఎస్, ఐఎమ్ వెరీ సీరియస్. అయితే ఒక్క నిమిషం ఇలాగే ఉండు. హలో, లేవండి. మీరు నిజంగా అన్నారా జోక్గా అన్నారా అని నేను చెక్ చేశాను. మీరు సీరియస్గానే అన్నారు, అది నాకు నచ్చింది. మీరు రెండోసారి నిజంగానే గుద్దేస్తారనుకున్నానండి. నేను ఇంకొకరు గుద్దేస్తే అది యాక్సిడెంట్ అవుతుంది, సూసైడ్ కాదు. సూసైడ్ అంటే ఈ కత్తితో ఉన్న నరాలు కట్ చేసేసుకోనా?
హలో, సూసైడ్ అంటే ఎదురుగా ఇంకొకరుండగా బర్త్డే లాగా చేసుకోకూడదు. ఆపేస్తారు మాలాగా. ముట్లానండి, నేను కట్ చేసేస్తా. ఏ, వద్దు, అరే, వద్దు, ముట్లేసేది, నా ప్లీజ్. అమ్మో, రక్తం. చంద్రమండలం మీద మొదటిసారి కాలు మోపినప్పుడు నీల్ ఆమ్స్ట్రాంగ్ వేసుకున్న కుడికాలి షూలేస్ ఈరోజు వేలానికి వచ్చింది. నిర్వాహకుల పాట 1 lakh ringgits. यो इमरान हाशमी का पाटा 1,50,000 रिंगेट पाड़को है 1,50,000 ringgits इमरान हाशमी. 1,75,000. यल्ला यल्ला हबीबी 2,50,000 रिंगेट 2,50,000 माशाअल्लाह. ringgits इमरान हाशमी. 2,60,000 ringgits అని మీరు అనేయండి. మీరు అనేయండి. మీరు అంటారని నన్ను అనమంటారు. ఎలా అనమంటారండి? డాడీ ఇచ్చిన పాకెట్ మనీ అంతా ఈ మంత్లోనే అయిపోయింది. వరుసగా ఈ వారంలోనే 4 యాంటిక్స్ కొనేసాను. అయినా ఇవన్నీ నేను మీకెందుకు చెప్పాలి? మనం ఓడిపోకూడదండి. ఈ వేలంలో మీరే గెలవాలి. 3 lakh ringgits రెండోసారి, 3 lakh ringgits మూడోసారి. यल्ला लेस्की माकी बैंक ऑफ बड़ौदा आई एम शकरोडा థ్యాంక్ యూ. Congrats. Thank you. Yalla yalla habibi, मेरी बीबी. अस्सलाम वालेकुम अप्सरा నిన్ను చూసి హార్ట్ బీటే అదర్స్. యల్లా యల్లా హబీబీ. మై ఫుట్. ఔచ్. మీకు ఆ లేస్ కావాలా? అవును. అయితే అందాక ఈ లేస్ తింటుండే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎలా తీసుకొచ్చారు? డబ్బండి, డబ్బు. ఈ బాబు సొమ్మే. మీ ఆఫీస్లో కొట్టేశాం, దీన్ని కొనేసాం. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు, ఒక్క ప్రేమ తప్ప. 3 కోట్లు పెట్టి కొన్న లేస్ని 30 కోట్లు పెట్టి నేను కొనేశాను, మీకు ఇచ్చేశాను. ఓ మై గాడ్, నా గురించి ఇంత ఖర్చు చేశారా? భలేవారే. ఈ లేస్ మీ చేతిలో పడినప్పుడు మీ కళ్ళల్లో కనిపించిన ఆనందాన్ని ఏ వేలం పాటలోనూ కొనలేము. బై ద వే, ఐ యామ్ అంజీ. ఐఎమ్ మోహిని. నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి పైన కాలు మోపినప్పుడు తను వేసుకున్న ఎడమకాలి షూలేస్ నేను లండన్లో ఆప్షన్లో కొన్నాను. కుడి ఎడమ కలిస్తే జత అవుతుంది. ఈ వేలం పాటలో నేను చాలా విలువైంది సంపాదించుకున్నాను. ఏంటి ఈ లేసా? మీ పరిచయం. ఓ థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పెళ్లి పూర్తి కాలేదురా. నువ్వు ఇక్కడ తగులుటావేమిట్రా? రావు గారికి పెళ్లికి వెళ్ళలేదా? వెళ్ళానయ్యా. అక్కడ పెళ్లి కూతురు పెళ్లి మీద కూర్చోగానే బలుక్కును వాన్ చేసుకుంది. వాంతే? కడుపులో తిప్పుతోందమ్మా అంటే 3,000 చూపించింది. 300 అంతే, పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయిందా? అక్క చస్తుందా మరి? లెగ్, ఐరన్ లెగ్ మన దీనపాదం కదా. ఛీ! నువ్వు 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 ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. ఇక్కడ తగులుంటావు, ఏం జరుగుతుందో ఏమిటో. అందుకో. ఎంతసేపు చూస్తావయ్యా? అయ్యా, కాసేపు తమరు ఓం నమః శివాయ విడివిడిగా బ్రతుకుతున్నటువంటి 2 భిన్న లింగాల్ని ఏకం చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాను. కాన్సంట్రేషన్ జరగొట్టదు. ఓం నమః శివాయ. ఓహోహో ఓహో, అద్భుతం అండి. దివ్యమైనటువంటి ముహూర్తం దొరికింది. ప్రమోదూత నామ సంవత్సర పుష్యమాసం శుద్ధ త్రయోదశి ఫ్రైడే. డూ యు నో ఇంగ్లీష్? అంటే శుక్రవారం, అనగా ఫిబ్రవరి 6వ తారీఖు రాత్రి 10 గంటలకు. ఫిబ్రవరిలోనా? కుదరదు. ఈ నెల 25వ తారీఖు పెట్టాయి. ఓం నమః శివాయ. పురోహితుడు మీరా నేనా? నువ్వేనయ్యా. ఆ డేట్కి కానీ మా అమ్మాయికి మైనారిటీ తీరదు. పెట్టుడు ముహూర్తాలనే పెట్టను. ఓం నమః శివాయ. నాకు సెలవు. ఓహో, అప్పుడప్పుడు శాస్త్రం ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఒప్పుకుంటుంది అనుకోండి. చస్తుందా మరి? డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పెట్టు. దివ్యమైనటువంటి ముహూర్తం అండి. సరిగ్గా నేను అదే చెప్పాలనుకుంటున్నాను, మీరు చెప్పేశారు. ఆ ముహూర్తం నేను పెట్టేస్తా. ఆ కట్టిని పెట్టండి. పంతులు గారు, మీకు శ్రమ అక్కర్లేదు. నేను పెళ్లి చేసుకోను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తప్పమ్మా, తండ్రి మాటను గౌరవించాలి, అది మన సంప్రదాయం. ఓం నమః శివాయ. సారీ,
సారీ అనే ముందు ఒక్కసారి ఆలోచించి ఈసారికి ఒప్పుకోమ్మా. ఇది ప్రతిసారి వచ్చే శుభకార్యం కాదు. ఓం నమః శివాయ. హలో పోలీస్ స్టేషన్. ఏంటి పోలీస్ స్టేషనా? ఎందుకు? నమస్కారం, నా పేరు నీలిమ. ఇక్కడ నాకు మైనారిటీ తీరక ముందే ఓ పంతులు వచ్చి నాకు పెళ్లికి ముహూర్తం పెడుతున్నాడు. పేరా? మీ పేరేమిటి? నా పేరా? మీదే. ఓం నమః శివాయ.